పబ్జీ గేమర్స్ సూపర్ హీరోస్ పార్ట్ 5. దేశంలోకి వస్తున్న కొత్త వైరస్ ని పబ్జీ వీరులు ఎలా చంపేశారో ఇంతకు ముందు కథలో మనం చూసాం. కొత్తగా వస్తున్న వైరస్ ని పబ్జీ ప్లేయర్స్ ఎలా తరిమికొట్టి దేశాన్ని కాపాడారో అన్నది అదంతా ఒక వీడియోగా బయటకొచ్చింది. దాంతో ఈ 5 ఫ్రెండ్స్ దేశం మొత్తం పాపులర్ అయ్యారు. బాబు, ఫిరోజ్ ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియక షాకింగ్ లో ఉన్నారు. ఇంద్ర అట్లున్నారు. ఏం లేదురా, మనం ఎక్కడో మంచులో చేసిన ఫైట్ ని వీడియో ఎవరు తీసిండ్రు, దాన్ని మీడియాకి ఎవరు ఇచ్చిండ్రు? ఎవరో ఏంద్రా, నేనే తీసినా, నేనే ఇచ్చినా అని అనగానే మిగిలిన 4 ఆశ్చర్యంతో అశోక్ దగ్గరకు వచ్చి, నువ్వా? అవును నేనే, మన గురించి ప్రపంచానికి తెలవాలి కదరా, అందుకే చేసిన అని అంటూ ఉండగా న్యూస్ లో సూపర్ హీరోస్ ని టీవీలో చూడ్డమే కాని నిజంగా చూడ్డం ఇదే తొలిసారి. ఇండియా మొత్తం వీళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ సూపర్ హీరోస్ గురించి అమెరికా అధ్యక్షుడికి తెలిసి వీళ్ళని అభినందించడానికి ఈ ఆదివారం ఇండియా వస్తున్నారు అనే వార్త విని అందరి మొహాలు ఆనందంతో వెలుగుతున్నాయి. మనల్ని కలిసేందుకు అమెరికా అధ్యక్షుడు వస్తున్నారా అని ఎగిరి గంతేశారు. ప్రధాని వీళ్ళకి ఫోన్ చేసి, శభాష్ సోల్జర్స్, మీరు మన దేశానికి చాలా మేలు చేశారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మస్తు థ్యాంక్ యూ. ఈ ఆదివారం పిఎంఓ ఆఫీస్ కి రండి. సరే సార్, అట్నే వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆదివారం ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉన్నారు. చోటు అనే అతను ట్రంప్ ఇండియాకి రాబోతున్నాడని వార్త చూసి కంగారుగా ఎవరికో ఫోన్ చేశాడు. అతను ఫోన్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది. అజాన్ అనే అతను జిమ్ చేస్తూ ఫోన్ సౌండ్ రాగానే చోటు ఏదో చెప్తున్నాడు. అది వింటూ అజాన్ గట్టిగా నవ్వుతూ, ఇన్నాళ్లకు మనకు ఛాన్స్ వచ్చింది, ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు అని ఏదో చెప్పాడు. అంతా విని చోటు అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆదివారం రానే వచ్చింది. ట్రంప్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగి కార్లో పిఎం ఆఫీస్ కి రావాలి. ఆ దారిలో కొంతమంది దుండగులతో ట్రంప్ మీద భారీ ఎత్తున దాడి చేసి చంపడానికి అజాన్ ప్లాన్ వేశాడు. ట్రంప్ ఎయిర్పోర్ట్ నుంచి కారులో వస్తున్నాడు. రా ఇప్పుడు నీ కార్ పేలిపోతుంది భూమ్ అని అన్నాడు. కానీ ఆ కార్ కి ఏమీ కాలేదు. అజాన్ టెన్షన్ పడుతూ ఉన్నాడు. చోటుకి ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఫోన్ ఎత్తండిరా. హలో, ఏం జరుగుతుందిరా? ఒక్క బాంబు కూడా పేలలేదు. కానీ ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేసింది చోటు కాదు, అశోక్. ట్రంప్ సేఫ్ అని గట్టిగా అరిచాడు. అజాన్ ఆశ్చర్యపోయాడు. ఎవడ్రా నువ్వు? పబ్జీ సోల్జర్స్, మీ వాళ్ళ కేల్ ఖతమైంది, ఇక మిగిలింది నువ్వే అని అన్నాడు. అజాన్ మళ్ళీ షాక్ అయ్యాడు. ప్లాన్ పాడు చేశారు కదరా, మిమ్మల్ని చంపేస్తా. నువ్వు బెదిరిస్తే భయపడేదందుకు మీ కుర్ర కుంకలం కాదురా, పబ్జీ వీరులం అని తన చేతిలో ఉన్న గన్ పేల్చాడు. అందులో నుంచి వచ్చిన బుల్లెట్ ఒక ఇంటి కిటికీ నుంచిగా వెళ్లి అజాన్ చెవి పక్క నుంచి వెళ్లి గోడ దగ్గర ఉన్న కుండకి తగిలి కుండ పగిలింది. కిటికీలోంచి బయటకి చూశాడు. బయట సూపర్ హీరోస్ లా పబ్జీ వీరులు గన్స్ పట్టుకుని ఉన్నారు. వాళ్ళని చూసి షాక్ అయిన అశోక్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అని అజాన్ ఉన్న ఇంటి మీదకి షూట్ చేస్తూ ఉన్నారు. అజాన్ మనుషులు కూడా పబ్జీ వీరుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు బుల్లెట్ల వర్షం కురిపించుకుంటూ ఉన్నారు. నెంబర్ 4 నువ్వు ఇంటి వెనకకెంచిరా. నెంబర్ 3 నువ్వు లెఫ్ట్ కెంచిపో. మొత్తం 4 ఉన్నారు లోపల. అశోక్ ఒక తలుపు ముందు నిలబడి 1 2 3 అని లెక్క పెట్టి ఆ తలుపు తన్నేసి లోపలున్న 4 దుండగుల్ని 4 షాట్స్ లో కాల్చేశాడు. అజాన్ కి బుల్లెట్ తగిలి అక్కడే కింద పడి లేవకుండా ఉండిపోయాడు. పబ్జీ వీరులు వాడి దగ్గరికెళ్ళి అని ఏదో బిల్డప్ డైలాగ్ చెప్పబోతూ ఉండగా బాబు, అరే ఇప్పుడు అవసరం అరే డైలాగులు పా, అవతల ట్రంప్ మన కోసం వెయిటింగ్. అరే ఒక్క డైలాగ్ రా, నడు అని అశోక్ ని లాక్కెళ్ళాడు. పోలీసులొచ్చి అజాన్ ని అరెస్ట్ చేశారు. ఈ 5 పిఎం ఆఫీస్ కి వెళ్లారు. మోడీ, ట్రంప్ ఇద్దరూ ఈ 5కి సాలువాలు కప్పి సన్మానించారు. విలేజ్ బిర్యానీ. ఒక ఊర్లో సీను, వేణు అనే
ఇద్దరు స్నేహితులు ఉండేవారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడుతూ, అరే మామ నాకు షాయి కావాలరా. షాయో లెక్కనారా, పాలు తాగుదాం. ఏడా ఆ మల్లిగాని షాయి బండి కన్నా అవు మళ్ళా చల్ గాన్ దగ్గర ఎవడు తాగుతారా? హైదరాబాద్ పోయి ఇరానీ షాయి తాగుద్దాంపా. ఇప్పుడేంటి హైదరాబాద్ పోయి ఇరానీ షాయి తాగుదామా అంటావు, గంతేనా? అవును, షాయ్ ఒక్కటే కాదు, ప్యారడైజ్ హోటల్కి పోయి బిర్యానీ కూడా తిందాం. అయితే ఇంకా సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో షాయి తాగి ట్యాంక్ బండ్ మీదకించి ఒక రౌండ్ వేసి మా పట్టీల కల్లా ఇంటికి వద్దాం. ఏమంటావు? ప్లాన్ మస్తున్నది మామ, పా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. ప్యారడైజ్ హోటల్కి వెళ్లారు. ఇక కాక 2 చికెన్ బిర్యానీలు 2 మటన్ బిర్యానీలు చెప్పుకున్న పట్టుకొని రా. సార్ 2 నిమిషాలు అని అనుకుంటూ వెళ్లి అన్నీ తెచ్చాడు. బిర్యానీ తిని బిల్ కట్టి అక్కడి నుంచి ఆల్ఫా హోటల్లో చాయ్ తాగి ట్యాంక్ బండ్ మీద తిరిగి సాయంత్రానికి ఇంటికొచ్చారు. సీను పొద్దుటి నుంచి ఎడిగిపోయినావురా? నేను ఎడిగిపోయినా, ఊళ్ళోనే ఉన్నా. అట్లనా? పొద్దుటి నుంచి కనబడకపోతేవేమరా మరి? ఏంది ఇప్పుడు ఏమైందని వదులుతున్నావు అని అనుకుంటూ లోపలికెళ్ళాడు. నేను వదులుతున్నానా అని నోరు తెరుచుకొని నిలబడ్డాడు. అతని భార్య లక్ష్మి, ఇప్పుడేమైందని, ఏం చేసిండాడు అడుగుపో నీ కొడుకునే అని అనుకుంటూ బయటికెళ్ళాడు. ఇలా సీను వేణు ఏమనిపిస్తే అది చేస్తూ ఉండేవారు. ఒకరోజు సీను వేణు మరికొంతమంది కుర్రాళ్ళు ఊర్లో ఓ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే సీను, ఎంతైనా పెట్టి పుట్టినరా మీరు, ఏదంటే అది చేస్తురు. ఏదంటే అది చేసేదందుకు పెట్టి పుట్టాలన్నారా? కష్టపడే తెలివి ఉండాలి, ఖర్చు పెట్టే బుద్ధి ఉండాలి, గంతే. మీ ఈ కష్టపడే మొహాలైన అరాసలు అయ్యవిచ్చిన ఆస్తిని దొబ్బి తినేటోళ్ళ లెక్కగా పడుతున్నారు ఈ ఊరోళ్ళందరికీ. అరే ఒక్క 10 దినాలు బిడ్డ, మేము అంటే ఏందో చూపిస్తాం. చూడండి మేము కూడా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. వేణు సీను ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ, ఏ పామామా మనం పని చేద్దాం. నాయనా నాకు ఒక 50,000 కావాలి. 50,000? ఎందుకు? ఎందుకేంది, ఈ ఊర్లో నేను బిర్యానీ సెంటర్ పెడదాం అనుకుంటాను. ఆ మాట విని నాన్న షాక్ అయిపోయాడు. బిర్యానీ సెంటర్ పెట్టడానికి 50,000 అడిగితే సీను వాళ్ళ నాన్న ఎలా షాక్ అయ్యాడో ఇంతకు ముందు కథలో మనం చూసాం. బిర్యానీ సెంటరా? నువ్వు పెడతావు కానీ వండేటోడెవాడు? ఎవడేందో ఉండేది, నేనే వండుతా, ఆ వేణుగాడు కూడా వండుతాడు. ఇట్లా పని చేసుకొని బతుకుతానంటే ఎన్ని పైసలన్నీ ఇస్తా అని ఇంట్లోకెళ్ళి 50,000 తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బుతో వేణు సీను ఇద్దరూ కలిసి ఊర్లో బిర్యానీ సెంటర్ని పెట్టారు. ఆ పక్కనే ఇరానీ చాయ్ బండి కూడా పెట్టారు. అదే ఊళ్ళో ఉన్న ఒక కోళ్ల ఫారం అతని దగ్గరికెళ్ళి, ఇగో అన్న, నీకు ఎరకనే ఉంటది, మేము కొత్తగా బిర్యానీ సెంటర్ పెట్టినాం. తమ్మి తెలిసింది, మాకు రోజు 10 కోళ్ళు కావాలన్నా. అదా అన్న, బాయిలర్ కోళ్ళు 10 చాలు, నాటుకోళ్ళు ఒక 10 కావాలి. అవి ఇవి 2? అవునన్నా, 2 రకాల బిర్యానీలు పెడుతున్నాం. మంచి తమ్మి, బాయిలర్ కోడి కిలో 150 పడుతుంది, నాటుకోడి ఏమో కిలో 400 అవుతుంది. గుత్త లెక్క తీసుకుంటున్నాం, రోజు తీసుకుంటా అంటున్నాం, జర తక్కువ చేయరాదే అన్న. సరే, మొత్తం బిల్లులో ఒక 100 తక్కువ, నేను కూడా బతకాలి కదా. సరే అన్న, ఎప్పుడే పైసలు ఇచ్చి పట్టుకోబోతా. సరే తమ్మి. కొంచెం అమౌంట్స్ ఇచ్చి ఆ రోజుకి సరిపడా కోళ్లు తీసుకుని వచ్చారు. బిర్యానీ చేసి హోటల్లో సప్లై చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఉన్నదేదో తిన్న ఆ ఊరి వాళ్ళందరూ బిర్యానీ అనంగానే ఎగబడి తినడం మొదలుపెట్టారు. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ బిర్యానీ సెంటర్ సూపర్ సక్సెస్ అయిపోయింది. ఒక నాటుకోడి బిర్యానీ పట్టుకురా. అరే నువ్వు ఊకాక పట్టుకొస్తా. తమ్మి, మటన్ బిర్యానీ ఉన్నదా? ఇప్పటికైతే చికెనే ఉన్నదన్న, మటన్ ఇంకా షురూ చేయలే. సరే ఒక్కటి పట్టుకరా. అట్లనే అన్న అని వెళ్ళాడు. నెల రోజుల పాటు బిర్యానీ సెంటర్ చాలా బాగా నడిచింది. వాళ్ళకి లాభాలు కూడా ఎక్కువ వచ్చాయి. వచ్చిన లాభాలు ఇద్దరూ సమానంగా పంచుకున్నారు.
వీళ్ళ ఎదుగుదల చూసి ఇంతకు ముందు తిట్టిన వీళ్ళ స్నేహితుడు అరే ఏమో అనుకున్నా మామా, మస్తు డెవలప్ అయినరు మీరు. నేనన్న ఏం మనసులో పెట్టుకోకుర్రా జరా. మరి ఏమనుకున్నావురా మేమంటే మేమేం మనసులో పెట్టుకోం గాని సెంటర్కి వచ్చి బిర్యానీ తినిపో, నీకు ఇవాళ బిర్యానీ ఫ్రీగా ఇస్తాం పో. అరే సరే మామా. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. ఇలా 1 నెల రోజులు గడిచింది. ఒకరోజు రాత్రి సీను, వేణు ఇద్దరూ ఆ రోజొచ్చిన కలెక్షన్ లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. మామా ఇవి 3000 ఉన్నాయి. ఇవి 2000 ఉన్నాయి మామ. ఇవాళ మొత్తం 5000 అయిందిరా గిరాకీ. మామ అవ్వయ్య 5000 గిరాకారా, మన లాభం ఇంతకంటే డబల్ త్రిబుల్ ఉండాలి మామా. నిజమే గాని ఏం చేస్తే అవుతుందిరా అంతా? తెలివి ఉంటుందో లెక్కనారా. ఏం చేద్దాంరా మరి? ఏదన్నా చేయొచ్చు మామా. ఇప్పటికిప్పుడు సంపాదన డబల్ అయ్యే ముచ్చట చెప్పమంటావా? చెప్పు. సీను వేణు చెవిలో ఏదో చెప్పాడు. అంతా విని అరే ఐడియా అయితే మస్తున్నది మామ, గట్లనే చేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.